Good morning, my dear subscribers. Thank you for subscribing my channel. ఈ వీడియో చేసే టైంకి నా ఛానల్లో 27 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో చూసారా, ఇక్కడ బర్డ్స్ ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి ఎవరో డ్యూటీ ఇచ్చినట్టు తెగ తిరిగేస్తున్నాయి. చూడగానే భలే అనిపించింది పొద్దున్నే. ముందుగా అందరికీ హ్యాపీ సండే. వీక్ అంతా వర్క్కి వెళ్ళొచ్చిన సండే వీక్ మొత్తం అవ్వని పనులన్నీ చేసుకోవాలి. నాకు హాస్టల్లో ఉంటా కాబట్టి వీక్ మొత్తం వేసుకున్న క్లాత్స్ అన్నీ నేను సండేనే వాష్ చేస్తా. కొద్దిసేపు ప్రశాంతంగా చదువుకొని తర్వాత బట్టలన్నీ వాషింగ్ మెషిన్కి వేసి అన్నీ ఆరేసి ఫ్రెష్ అయ్యి చర్చ్కి వెళ్దాము అని అనుకున్నా. ఏం రాస్తున్నాను అంటే, ఈరోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, ఏమన్నా కొత్త ఐడియాస్ వస్తే నోట్ చేసుకుందామని ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నా. నాకు పొద్దున్నే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే మళ్ళీ మర్చిపోతానేమో అని అన్నీ రాసి పెట్టుకున్నా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. కొంచెంసేపు రాసాక వాషింగ్ మెషిన్లో బట్టలు వేద్దామని వేస్తే అన్ఫార్చునేట్లీ వాషింగ్ మెషిన్ వర్క్ అవ్వట్లేదు. ఇంకా చలో నేనే ఉతకాలి కదా అని చెప్పి బట్టలన్నీ వేసి ఉతకడం స్టార్ట్ చేశాను. ఎంతైనా చేతితో వాష్ చేస్తే వచ్చినంత సాటిస్ఫాక్షన్ వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు రాదు కదా. చకచకా ఉతికేసి గబగబా రెడీ అయ్యేసి చర్చ్కి అయితే నేను స్టార్ట్ అయిపోయా. ఇక్కడ నుంచి చర్చ్ ఆటోలో ఒక 5 మినిట్స్ ఉంటుంది. సో చర్చ్కి స్టార్ట్ అయ్యా. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అప్పుడు ఇంకా టైం 9:45, 50 అలా అవుతుంటుంది అంతే. అప్పుడే ఎండ చాలా ఘోరంగా ఉంది అసలు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చర్చ్లోనే చేసుకొని నేను ఇంకా హాస్టల్కి బయలుదేరిపోయాను అనమాట. చర్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళి పడుకుందామా అన్నంత ఘోరంగా ఉంది ఎండ అయితే. మొత్తం తడిచిపోయాను నేను చెప్పాలంటే. మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అవ్వాలనిపించింది నాకు. వెంటనే పైన బట్టలు ఉన్నాయి కదా మార్నింగ్ ఉతికేసినవి, అవి తీసుకొని వచ్చి మడతేస్తే ఒక పని అయిపోతుంది. లేకపోతే బట్టలు ఉన్నాయి కదా ఆరేయాలి కదా అని ప్రతిసారి అనిపిస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఎంత ఎండ ఉన్నా తప్పదు కదా, వెళ్ళి మన బట్టలు మనం తెచ్చేసుకుందాం. చూడండి ఎండ అయితే ఎంత ఘోరంగా ఉందో. కానీ ఎండకి అడ్వాంటేజ్ ఏంటంటే బట్టలు నీట్గా ఆరిపోతాయి. అసలు బాగా విండిగా ఉంది. ఇవే నావి కొన్నే ఉతికేసా. బాబోయ్ ఎండ మామూలుగా లేదు. తొందరగా తీసుకొని వెళ్ళి మడతేసి ప్రశాంతంగా పడుకుందాం. చాలా చిరాకుగా అనిపించింది ఎండకి. ఒక బర్నింగ్ సెన్సేషన్ లాగా చర్మం అంతా కాలిపోతున్నట్టుగా అనిపించింది. చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఎండలు. మరి మీ దగ్గర ఎలా ఉన్నాయో నాకు తెలీదు. నేను ఒక చిన్న షార్ట్ కూడా చేశాను ఈ బట్టలన్నీ మడతేస్తూ. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూసేయండి. నా వాయిస్ కొంచెం లోగా వస్తుంది కదా, డోంట్ మైండ్. కొంచెం కోల్డ్ అయింది అంతే. ఐ విల్ రికవర్ సూన్. సో ఇంకా బట్టలు అయితే మడతేసా. సమ్మర్ వచ్చింది కదా, ఇంకా నాకు ఈ స్వెటర్తో అసలు అవసరమే లేదు. అందుకే దీన్ని మడతేసి నీట్గా లోపల పెట్టేద్దాం అనుకున్నా. మళ్ళీ ఇప్పట్లో తీయం కదా, తీస్తే మళ్ళీ వింటర్కి. సో అప్పటి వరకు ఊరికే వదిలేయడం ఎందుకని చెప్పి కవర్లో పెడదాం అనుకుంటే నా దగ్గర కవర్సే లేవు. మొన్న జియోలో డ్రెస్ వచ్చింది ఒకటి, ఈ కవర్ ఉంది కదా వాడేద్దామని చెప్పి అందులోనే పెట్టేసా. కానీ నీట్గా ఉంది, చూసారు కదా మీరు కూడా. అంతే, మన బుర్ర ఇలాంటి వాటికి భలే పని చేస్తుంది. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో ఒక వీడియో రికార్డ్ చేయడం అనేది ఈజీనే, కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం చాలా కష్టం. అది నాలా హాస్టల్లో ఉండే వాళ్ళైతే ఇంకా అసలు. ముందే నాకు ఎవరి ముందైనా మాట్లాడాలంటే సిగ్గు. అందుకే ఎవరన్నా వస్తే ఆగిపోతా, మళ్ళీ వాళ్ళు వెళ్ళాక వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తా. ఎందుకో ఎవరన్నా వింటున్నారో అన్నా చూస్తున్నారో అన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఎండకెళ్ళి వచ్చాను కదా, చల్లగా అలోవేరా అప్లై చేసుకున్నా. మంచిగా ఒక నాప్ వేసి లేచేసరికి చీకటి అయిపోయింది. తినేసి అలా పైకెళ్ళా ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని. ప్రశాంతంగా ఆ వెదర్కి వాకింగ్ చేస్తే భలే ఉంటుంది. మార్నింగ్ ఎంత వేడిగా ఉన్నా నైట్ మాత్రం చాలా చల్ల గాలి వస్తుంది. అసలు డైలీ వెళ్ళను, ఎప్పుడూ ఒకసారి వెళ్తా, కానీ వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో అంతే గైస్, అప్పుడే చూడగానే నా సండే అయిపోయింది. ఇలాంటి హాలిడేలు ఎన్నొచ్చినా తక్కువే. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిస్సీ స్టోరీ లైన్. బాయ్ అందరికీ.